నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని స్టీల్ బ్రిడ్జ్ దగ్గర అవుతున్నాము. ఈ రోజు వీడియోలో యొక్క స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన వర్క్ స్టేటస్ ఎంతవరకు వచ్చింది ఏంటని కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా కవర్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకా కొంతమందికి అయితే సైజ్ చేయడం అయితే జరుగుతుంది. యాక్చువల్‌గా ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌ని మనకు విజయవాడ నుండి అమరావతికి వెళ్ళడానికి కనెక్టివిటీగా అయితే కృష్ణా నది నుండి బకింగ్హామ్ కెనాల్ ఉండవల్లి వైపు అయితే ప్రవహిస్తుంది. దాని మీద ఈ యొక్క 128 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్‌ని అయితే నిర్మించడం జరుగుతుంది. ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ గనుక కంప్లీట్ అయితే మనకు అమరావతికి వెళ్ళడానికి కొంచెం సులభదాయకంగా అయితే ఉంటుంది. ఎందుకంటే దీని పక్కనే ఉన్న కరకట్ట రోడ్డు గుండా అయితే ప్రస్తుతం అమరావతికి అయితే వెళ్తున్నారండి. ఇప్పుడు ఆ రోడ్ అనేది చాలా ఇరుగ్గా ఉండడం వల్ల ఈ యొక్క అందువల్ల ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌ని నిర్మించి సీడ్ యాక్సెస్ రోడ్డుకైతే కనెక్ట్ చేస్తారనమాట. అలాగే దాదాపు చూడొచ్చు మీరు కెనాల్ అనేది. కృష్ణా నది నుండి ఉండవల్లి వైపు అయితే ఈ యొక్క కెనాల్ అనేది ప్రవహించడం జరుగుతుందండి. దాని మీద ఈ యొక్క 128 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ అనేది నిర్మించడం జరుగుతుంది. ఎగ్జాక్ట్‌గా లొకేషన్ వచ్చేసి మనకు విజయవాడ నుండి ప్రకాశం బ్యారేజ్ దాటంగానే ఒక 200 మీటర్స్ దూరంలో ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మనకు ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అనేది మనకు 2+2 లైన్‌లతో అయితే ఉంటుందనమాట. అలాగే ఇందులో మనకేంటంటే ఆర్‌హెచ్‌ఎస్‌లో ఇదివరకే మనకు గడ్డర్ల ఇన్‌స్టాలేషను, డెక్ షీట్సు అలాగే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే 100% అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా స్లాబ్ ఏసుకోవాలి అనగా మిడిల్‌లో మనకు గడ్డర్లు అలకేసినప్పుడు చిన్న ప్రాబ్లమ్ వచ్చిందంట. అందువల్ల ఇంజినీర్లు ఏంటంటే మిడిల్‌లో ఉన్న గడ్డర్లన్నీ కూడా రిమూవ్ చేసి ఇప్పుడు రీబ్రాంచింగ్ ప్రక్రియ అయితే స్టార్ట్ చేశారు. అందులో మనకు 2 లైన్‌ల గడ్డర్లు కూడా ఇన్‌స్టాల్ చేసుకున్నారండి. ఇంకా మిడిల్‌లో 2 లైన్‌లు అయితే ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అది కంప్లీట్ అయితే ఇంకా డెక్ షీట్స్ అలాగే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని స్లాబ్ అయితే కంప్లీట్ చేసుకుంటారు ఇటువైపు ఆర్‌హెచ్‌ఎస్ సైడు. అలాగే ఎల్‌హెచ్‌ఎస్ సైడ్ చూసుకున్నట్లయితే ఇదివరకే మనకు డెక్ షీట్స్, రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని స్లాబ్ అయితే కంప్లీట్ చేసుకున్నారనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే 2 వైపులా కూడా మనకు కాంక్రీట్ దిమ్మలైతే కట్టుకుంటూ రావడం జరుగుతుంది. అటువైపు మనకేందంటే ఎల్‌హెచ్‌ఎస్ సైడు 2 వైపులా కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయన్నమాట కాంక్రీట్ దిమ్మల కోసం. ఇప్పుడు మిడిల్‌లో షట్టర్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకుంటూ ఆల్‌మోస్ట్ ఆల్ ఒక 60% వరకు కూడా కాంక్రీట్ దిమ్మలనేది కంప్లీట్ చేసుకున్నారు. అలాగే ఆర్‌హెచ్‌ఎస్ సైడ్ గనుక మిడిల్‌లో ఆ యొక్క గడ్డలను గనుక రిమూవ్ చేయకుండా ఉంటే ఇప్పటికే వాటికి కూడా స్లాబ్ అనేది కంప్లీట్ అయిపోయి ఉండేదండి. యాక్చువల్‌గా ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అనేది మనకు నవంబర్ 2025లో అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. చాలా ఫాస్ట్‌గానే కంప్లీట్ చేసుకుంటూ వచ్చారండి ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌నైతే. ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అనేది ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళు దాదాపుగా 70,00,00,000తో అయితే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌నైతే నిర్మించడం జరుగుతుంది. ఇది మనకు విజయవాడ నుంచి ప్రకాశం బ్యారేజ్ దాటంగానే ఉండవల్లి వైపు వెళ్ళే రోడ్డుకి నుండి మనకు అమరావతికి సీడ్ యాక్సెస్ రోడ్డుకైతే కనెక్ట్ చేస్తారనమాట. ప్రస్తుతం ఫ్రంట్ సైడ్ కూడా రోడ్డుకి సంబంధించి వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యి ఉన్నాయండి. చూడొచ్చు మనకు ఎల్‌హెచ్‌ఎస్ సైడ్ అయితే 100% స్లాబ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు 2 వైపులు కూడా కాంక్రీట్ దిమ్మలైతే కట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. 60% కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. రిమైనింగ్ ఒక 40% మాత్రమే ఉంది. అలాగే మనకు ఈ యొక్క బ్రిడ్జికి, రోడ్డుకి కనెక్టివిటీగా అయితే ఇదివరకు చూడొచ్చు కాంక్రీట్ వాల్ కూడా నిర్మించుకున్నారు. ఇంకా అక్కడ ఫినిషింగ్ చేసుకుంటే ఆ రోడ్డుకి ఈ యొక్క స్టీల్ బ్రిడ్జికి అయితే కనెక్టివిటీ అయితే చేసేస్తారండి. అలాగే మీరు ఈ యొక్క స్టీల్ బ్రిడ్జి నుండి సీడ్ యాక్సెస్ రోడ్‌కి అయితే కనెక్ట్ చేస్తారు కదా! అందుకోసం ఫ్రంట్ ఉన్న రోడ్‌నంతా కూడా బాగా వెడల్పు చేసుకొని మొత్తం మట్టి అవన్నీ కూడా తోలుకొని చదునైతే చేసుకోవడం జరుగుతుంది. చూడండి ఎలా మారిపోయిందో. ఇదివరకు వీడియోస్‌లో చూసుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది. అప్పుడు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉండే అనేది. ఇప్పుడంతా కూడా గ్రావెల్ అవన్నీ కూడా తోలుకొని చదును చేసుకొని వెడల్పు అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ నుండి ఒక 300, 400 మీటర్స్ దూరంలోనే సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అక్కడికైతే కనెక్ట్ చేస్తారనమాట. ఈ యొక్క స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన రోడ్డునైతే. ఇక్కడ మీరు చూస్తుంది కొండవీటి వాగండి. ఎగ్జాక్ట్‌గా మనకు ఆ యొక్క కొండవీటి వాగు అనేది ఇక్కడ కొండవీటి వాగు ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గరైతే కలవడం జరుగుతుంది. దాని బ్యాక్ సైడే మీరు చూడొచ్చు కృష్ణా నది, అమ్మవారి టెంపుల్ అలాగే ప్రకాశం బ్యారేజ్. లొకేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి ఇక్కడైతే. అక్కడి నుండి ఆ యొక్క ప్రకాశం బ్యారేజ్ కనిపిస్తుంది కదా! విజయవాడ నుండి ఆ ప్రకాశం బ్యారేజ్ గుండా వచ్చి కరకట్ట రోడ్డు గుండా అయితే అమరావతికైతే వెళ్ళాల్సుంటుంది ఇప్పుడు ప్రస్తుతం. ప్రస్తుతం ఏందంటే ఆ రోడ్ అనేది ఇప్పుడు చాలా ఇరుగ్గా ఉంటుంది. రద్దీ కూడా చాలా అంటే చాలా ఎక్కువైపోయిందనమాట. అందువల్ల ఈ యొక్క స్టీల్ బ్రిడ్జి ఎంత త్వరగా కంప్లీట్ అయితే మనం అమరావతికి వెళ్ళడానికి కొంచెం సులభంగా అయితే ఉంటుంది. దాంతో పాటు ఫ్రంట్ సైడ్ ఏదైతే ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించిన వర్క్స్ జరుగుతుందో ఆ రోడ్డు కూడా త్వరగా కంప్లీట్ అవ్వాలి. ఆ రోడ్డుకి ఈ యొక్క స్టీల్ బ్రిడ్జికి అయితే కనెక్ట్ చేస్తారండి. చూడొచ్చు. ఇదివరకు ఇప్పుడే మనకేందంటే రీసెంట్‌గా ఈ యొక్క స్టీల్ బ్రిడ్జికి, ఈ యొక్క రోడ్డుకైతే కనెక్టివిటీ అయితే ఈ యొక్క కాంక్రీట్ వాల్ అయితే నిర్మించుకున్నారనమాట.
అలాగే ఇక్కడ మీరు ఎల్‌హెచ్‌ఎస్ సైడ్ చూడొచ్చు. ప్రస్తుతం ఏందంటే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ 100% కంప్లీట్ అయిపోయినాయన్నమాట కాంక్రీట్ దిమ్ముల కోసం. ఇప్పుడంతా కూడా షట్టర్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు. ఇటు సైడ్ బ్యాలెన్స్ ఉందన్నమాట కాంక్రీట్‌తో కాంక్రీట్ దిమ్ములు కట్టుకోవడానికి. షట్టర్స్ అవన్నీ కూడా 100% కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మిడిల్‌లో కాంక్రీట్ పోసుకుంటూ దిమ్ములైతే కంప్లీట్ చేసుకుంటారు. అది కూడా ఒక 60% అయితే కంప్లీట్ అయిపోయింది ఇటు సైడ్ కూడా. సో, మిడిల్‌లో అయితే ఇప్పుడు రీలాంచింగ్ ప్రక్రియ అయితే గడ్డర్లకు సంబంధించి ఒక 2 గడ్డర్లయితే ఇన్‌స్టాల్ చేసుకున్నారు. 2 లైన్‌లకు సంబంధించి. మిడిల్‌లో 2 లైన్‌లు గనుక ఇన్‌స్టాల్ చేసుకుంటే గడ్డర్ల రీలాంచింగ్ ప్రక్రియ అయితే కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఇంకా డెక్ షీట్సు అలాగే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని వాటి మీద కూడా ఈ యొక్క స్లాబ్ అనేది కంప్లీట్ చేసుకుంటారండి. అది కంప్లీట్ చేసుకున్న తర్వాత యువతల వైపు రోడ్డుకి ఈ యొక్క స్టీల్ బ్రిడ్జికైతే కాంక్రీట్ వాల్ అయితే నిర్మించుకోవడం జరుగుతుంది. గత 5 డేస్ నుండి మరల ఈ యొక్క స్టీల్ బ్రిడ్జికి సంబంధించి వర్క్ అయితే చాలా అద్భుతంగా జరుగుతుందని చెప్పుకోవాలండి. సో, అలాగే మనకి ఏదైతే ఇదివరకు గడ్డర్‌లో మిడిల్‌లో రిమూవ్ చేశారో అది రీలాంచింగ్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయ్యి 2 లైన్‌లు గడ్డర్లయితే ఇన్‌స్టాల్ చేసుకున్నారు. ఇంకా మిడిల్‌లో ఇంకొక 2 లైన్‌లు గాని ఇన్‌స్టాల్ చేసుకున్నట్లయితే 100% గడ్డర్ రీలాంచింగ్ ప్రక్రియ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా తర్వాత స్లాబ్ వర్క్ కోసం అయితే రెడీ చేసుకుంటారనమాట. అలాగే ఎల్‌హెచ్‌ఎస్ సైడ్ ఆల్మోస్ట్ ఆల్ ఇంకా కాంక్రీట్ దిమ్ములయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా 3 ఆర్ 4 డేస్‌లో.